పాలపడియంతో స్వీట్ కార్న్ అట్టు ఎప్పుడైనా చేసుకున్నారా? ఎప్పుడైనా తిన్నారా? అసలు ఎంత బాగుంటుందంటే మామూలు కార్న్ అట్టు కన్నా కూడా ఇంకా తీయ తీయగా మంచిగా ఉంటుంది. పదండి చేసుకుందాము, ఎంత బాగుంటుందో. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మంచిగా కండపట్టిన స్వీట్ కార్న్ నుంచి ఒలిచిన గింజలు ఇవి. ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని మనకు కావాల్సిన గింజలు మిక్సీ జార్లో వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 20 ఎల్లిపాయలు, చిన్న స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా, ఎంత మెత్తగా వేయలేదు అంత మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన మిశ్రమం నుంచి మనకి ఎంత అవసరమో అంత తీసుకొని వీటితో టేస్టీ అట్లు ఏ విధంగా పోయాలో చూపిస్తాను. పదండి. ఇంకొక మిక్సీ జార్ తీసుకొని నచ్చినంత నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని 3-4 పచ్చిమిరపకాయలు టేస్ట్ తగ్గట్టు వేసుకొని క్వాంటిటీకి తగ్గట్టు ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ కట్ చేసి వేస్తున్నా. నా క్వాంటిటీ చాలా కొంచెం, మేమిద్దరమే కాబట్టి నేను కొంచెమే వేస్తున్నా కాబట్టి కొంచెం వేస్తున్నా. మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేస్తున్నా, ఎందుకంటే ఏ విటమిన్ వస్తుంది కాబట్టి. బైండింగ్ కోసము 1/2 బౌల్ రైస్ ఫ్లవర్ వేసి రుబ్బి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్రమం సాల్ట్ వేసి వాటర్ పోసి మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుతేనే అట్టు పలసగా వస్తుంది, లేకుంటే లావుగా వస్తుంది. రుబ్బిన మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసి జార్ను కడిగి ఆ వాటర్ కూడా బౌల్లోని మక్కపిండిలో పోసుకొని నీళ్లు పిండి కలిసేట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, కలిపేసిన. ఇప్పుడు మక్కట్లు తినడానికి పాలపడియం చేసుకుందాము. 1 టీ స్పూన్ బియ్యం పిండి ఒక బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని పల్చగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 1 గ్లాసున్నర నీళ్ళు పోసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని నీళ్లు మసిలిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని నీళ్ళలో పోసి మంచిగా కలుపుకుంటూ 2 టీ స్పూన్ల షుగర్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత దగ్గరకు వచ్చేసింది. చూడండి, దించేస్తున్నా. అయిపోయింది పాలపడియం. చాలా ఈజీ అండి పాలపడియం చేసుకోవడం. ఎంత ఈజీ అంత బాగుంటుంది. అదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి లైట్గా నెయ్యి రాసి ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్ల మెత్తగా రుబ్బిన స్వీట్ కార్న్ పిండి వేసి స్పూన్తో ఎంత పలసగా వీలైతే అంత పలసగా స్ప్రెడ్ చేయాలి. చూడండి, నేను ఎట్లా చేస్తున్నా ఆ విధంగా పలసగా చేసుకోవాలి. దానిపైన మనకి ఇష్టం వచ్చినంత నెయ్యి వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ నెయ్యి కాబట్టి ఎంత వేసినా పర్వాలేదు. కింద కాలిన తర్వాత మెల్లిగా టర్న్ చేసుకోవాలి రెండో వైపు. చూడండి, వెనకంతా మంచిగా కాలింది. ఒక 30 సెకండ్స్ నుంచి ముందుకు టర్న్ చేసుకొని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, ఇంకోటి కూడా వేసి చూపిస్తా. లైట్గా నెయ్యి రాసి మళ్ళీ 2 స్పూన్ల మక్కపిండి వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా. పైన మనకి ఇష్టం వచ్చినంత హోమ్ మేడ్ నెయ్యి వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకొని చూడండి, ఈ విధంగా కాలాలి. అట్టు రెండో వైపు కాలేలోగా పాలపడియం ఒక చిన్న బౌల్లో పెట్టుకోవాలి. చూడండి, పాలపడియం ఎంత తెల్లగా ఎంత బాగుంది. దీంట్లో ఒక చుక్క పాలు పోయంగా దీని పేరు పాలపడియం అని వచ్చింది. అది ఎందుకు పెట్టినో పెద్దవాళ్ళకి తెలియాలి, మనకు తెలియదు. చూడండి, ఈ అట్టు కూడా అయిపోయింది. తీసి ప్లేట్లో పెట్టేసిన. పాలపడియంతో పాటు పల్లి చట్నీ కూడా చేసిన. చూడండి, నచ్చిందా మీకు? తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చూసి చెప్తా, తిని చెప్తాను. తింటున్నా. చూడండి, కొంచెం అట్టు తీసుకొని ఫస్ట్ పాలపడియంతో తింటా. నాకు పాలపడియం అంటే చాలా ఇష్టము. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మక్క కంకులు వచ్చిన రోజులు పాలపడియం తప్పకుండా చేసేవాళ్ళు. పాలపడియము అట్టు లేదా పాలపడియము మొక్కజొన్న గారెలు ఇవి తప్పకుండా చేసేవాళ్ళు. చాలా అంటే చాలా బాగుందండి. కానీ అప్పుడు స్వీట్ కార్న్ ఉండేది కాదు, మామూలు కార్న్తో చేసేవాళ్ళు. ఇప్పుడు స్వీట్ కార్న్ కాబట్టి ఇంకా స్వీట్గా మంచిగా ఉంది. ఇట్లా తింటే 4-5 దోశలు తిన్నా కడుపు నిండుతుంది, కానీ మనసు అయితే నిండదు. ఇప్పుడు పల్లి చట్నీతో తిని చెప్తా మీకు. పల్లి చట్నీతో కూడా బాగుంది, మంచిగా ఉంది. కానీ పాలపడియంతో అయితే ఇంకా బాగుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి షేర్ చేయండి. వీడియో మొత్తం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే, బాయ్.